BYD కార్ అండి. చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది. చిన్నదే కానీ పవర్ఫుల్ అని చెప్తా ఉన్నారు. చిన్న ఫ్యామిలీ కోసం BYD కారు చాలా బెస్ట్ అని చెప్తా ఉన్నారు. మనం ఇప్పుడు ఆ కారు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ వాహనాల విప్లవానికి దారి తీసిన సంస్థల్లో ముందంజలో ఉన్నది బిల్డ్ యువర్ డ్రీమ్ BYD. ఈ చైనీస్ ఆటోమేటివ్ దిగ్గజం తక్కువ ధరలో అధునాతన సాంకేతికతతో కూడినటువంటి ఎలక్ట్రికల్ కార్లను అందించడం ద్వారా ప్రజల్లో ఈవీ అంటే ఖరీదైనది అనే భావనను పూర్తిగా తుడిచేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా BYD తన స్థాయిని అద్భుతంగా పెంచుకుంది. ఇంతవరకు ఈవీ రంగంలో ఆధిపత్యం చూపిన టెస్లాను వెనక్కి నెట్టి మరీ ప్రపంచంలోనే అత్యధిక ఎలక్ట్రికల్ వాహనాలు తయారు చేసే కంపెనీగా నిలిచింది. BYD విజయానికి కారణం కేవలం శక్తివంతమైన మార్కెటింగే కాదు, దాని వెనుక ఉన్న ఇంజనీరింగ్ సామర్థ్యం, బ్యాటరీ టెక్నాలజీ, ఉత్పత్తి సామర్థ్యం, వివిధ సెగ్మెంట్లలో అనువైన మోడళ్లు తయారీ అనే 3 రంగాల్లో ఈ కంపెనీకి ఉన్న పట్టు అనేది అసాధారణమని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ బ్రాండు ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటింది అని చెప్పాలి. 2025 జపాన్ మొబిలిటీ షోలో BYD ఒక కొత్త సంచలనాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమంలో కంపెనీ తన తొలి కైకార్ మోడల్ని ఆవిష్కరించింది. దీని పేరు BYD రాకో. జపాన్ మార్కెట్లోకి కైకార్ల కంటే చిన్న, స్మార్ట్, ఇంధన సామర్థ్యమైన నగర ప్రయాణాలకు అనువైన వాహనాలు అలాంటి విభాగంలో అడుగుపెట్టడం BYD ముందడుగు వేసిందే అని చెప్పవచ్చు. రాకోను ఒకసారి చూసిన వారికి ఇది సాధారణ కాదు అని వెంటనే అర్థమవుతుంది. చిన్న సైజులో ఉన్నప్పటికీ దాని డిజైన్లో ప్రీమియం ఫినిషింగ్, సొగసైన బాక్సీ ఆకారం, సున్నితమైన లైన్లు కలిపి దానికి ఆధునిక ఆకర్షణను ఇస్తాయి. BYD జపాన్ ప్రజల అభిరుచిని, అక్కడి నగర జీవన శైలిని పరిగణలోకి తీసుకొని ఈ కారును రూపొందించిందని చెప్తున్నారు. కాంపాక్ట్ బాడీ అయినప్పటికీ ఇది అద్భుతమైన ఇంటీరియర్ స్పేస్ను, సౌకర్యాన్ని, ఫీచర్లను అందిస్తుంది. ఇంకా అధికారిక వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు, కానీ బ్యాటరీ పనితీరు గురించి కొన్ని ఆసక్తికరమైన సమాచారం అయితే లభించింది. BYD రాకోలో 20 కిలోవాట్స్ LFP లీథన్ ఇలియాన్ ప్యూసోపేట్ అనేటటువంటి బ్యాటరీ ప్యాక్ ఉండబోతుందని తెలుస్తూ ఉంది. VLTC ప్రమాణాల ప్రకారం ఈ చిన్న ఎలక్ట్రికల్ కారు ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 180 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఇది నగరాల్లో రోజువారీ ప్రయాణికులకు చాలా మంచిది అనే విధంగా రూపొందించబడింది. BYD రాకో 100 కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. అంటే సాధారణంగా దీన్ని 20-30 నిమిషాల్లోనే ఎక్కువ శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. చిన్న పరిమాణం ఉన్న కారుకి ఇంత వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యం ఉండడం ఈ ఎలక్ట్రికల్ సెగ్మెంట్లో నిజంగా గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. సైజు చిన్నదైన టెక్నాలజీ మాత్రం పెద్దది. ప్రపంచవ్యాప్తంగా కైకార్ కేటగిరీలో ప్రీమియం ఎలక్ట్రికల్ మినీ వెహికల్గా మారే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొంత కొలతల పరంగా చూస్తే BYD రాకో తన కేటగిరీలో కాంపాక్ట్ అయిన డిజైన్, స్పేస్, వినియోగదారు పరంగా అత్యుత్తమంగా నిలుస్తుందని చెప్తా ఉన్నారు. ఈ చిన్న ఎలక్ట్రికల్ కారు పొడవు 3.395 mm, వెడల్పు 1.475 mm, ఎత్తు 1.800 mmగా ఉంటుంది. ఈ పరిమాణాలను దాని నగర ప్రమాణాలకు సరిగ్గా సరిపోయే సిటీ ఫ్రెండ్లీ కారుగా మారుస్తాయి. చిన్న వీధులు, ట్రాఫిక్తో నిండిన రహదారులు ఎక్కడైనా రాకోను సులభంగా నడపగలడమే దీని ప్రత్యేకత. బయట రూపం ఎంత ఆకర్షణీయంగా ఉందో ఇంటీరియర్ కూడా అంతే క్లాసుగా ఉంటుంది, ఆధునికంగా ఉంటుంది. క్యాబిన్లో అడుగు పెడితే ఒక చిన్న కారు లోపల ఇంత ఆధునికత ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ముందుగా కనిపించే ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే వాహనానికి ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఇస్తుంది. దీనితో పాటు ఉన్న 3 స్పోక్ స్టీరింగ్ వీల్ స్పోర్ట్సీ లుక్ను పెంచుతుంది, డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది అని చెప్తున్నారండి. ఏది ఏమైనా ఎలక్ట్రికల్ కార్లలో ఈ యొక్క BYD కార్ అనేది గేమ్ చేంజర్గా మారబోతుంది అనడంలో ఎలాంటి అబద్ధం లేదు. మరి ఈ వీడియో విషయంలో ఎలక్ట్రికల్ కార్ల ప్రేమికులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.